తెలంగాణకు భారీగా పెట్టుబడులు. డసాల్ట్ ఏవియేషన్ తో కీలక ఒప్పందం. తెలంగాణ రైజింగ్ నినాదం ఫలితాలను ఇస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. తాజాగా మరో 2 అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ లో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. మరి ఏ రంగాల్లో 2 కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతున్నాయి? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ లుక్కేయండి. తెలంగాణ బిగ్ అచీవ్మెంట్ సాధించింది. నిన్న హుండాయ్, ఇవాళ రాఫెల్ తో తెలంగాణకు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. రాఫెల్ తయారీదారు డసాల్ట్ ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ హైదరాబాద్ లో రాఫెల్ కీలకమైన నిర్ణయ విభాగాలను తయారు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల కోసం రాఫెల్ ఫైటర్ జెట్ల ఫుటేజ్లను ఇకపై హైదరాబాద్ లో ఉత్పత్తి చేయనున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల ఫ్యూజ్లెస్లను ఫ్రాన్స్ వెలుపల ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ హైదరాబాద్ లో రాఫెల్ కీలకమైన నిర్మాణ విభాగాల తయారీ కోసం ఒక అత్యాధునిక ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోయే కేంద్రంలో వెనుక ఫ్యూజ్లెస్ పార్షా సెల్స్ తో సహా పూర్తి వెనుక భాగం, సెంట్రల్ ఫ్యూజ్లెస్ ముందు భాగం ఉండనున్నాయి. ఇవి రాఫెల్ యుద్ధ విమానాలలో కీలక భాగాలు. మొదటి ఫ్యూజ్లెస్ 2028 ఆర్థిక సంవత్సరంలో అసెంబుల్ పూర్తి చేసుకొని బయటకు వస్తాయని భావిస్తున్నారు. ఇక్కడ నుంచి నెలకు 2 పూర్తి ఫ్యూజ్లెస్లను తయారు అవుతాయని అంచనా వేస్తున్నారు. దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హుండాయ్ కార్ల మెగా టెస్ట్ సెంటర్ను తెలంగాణలో స్థాపించనుంది. ఇందులో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు ఈవీ సహా అత్యాధునిక కార్ల తయారీ సౌకర్యం ఉంటుంది. జహీరాబాద్ లోని నిమ్స్ లో 675 ఎకరాల్లో సుమారు 8,528 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది. జహీరాబాద్ నిమ్స్ లో R&D సెంటర్ను మాత్రమే స్థాపించాలని హుండాయ్ తొలుత భావించిన తాజాగా టెస్టింగ్ కార్ల తయారీ పరిశ్రమను కూడా ప్రారంభించాలని నిర్ణయించుకుంది. దీంతో దాదాపు 4,200 మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. హుండాయ్ కంపెనీ ప్రతినిధులు ఈ నెలలోనే రాష్ట్రానికి రానున్నారని, పెట్టుబడులపై ఒప్పందం చేసుకుంటారని తెలుస్తోంది. తెలంగాణ రైజింగ్ పేరుతో సీఎం రేవంత్ దావోస్ పర్యటనలు, దక్షిణ కొరియా యాత్రల ఫలితమే ఈ పెట్టుబడులని అంటోంది ప్రభుత్వం. సియోల్లో హుండాయ్ సీఈఓతో చర్చించడంతోనే 8,000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని చెబుతోంది.